ग्रुप एक मसले पर अदालत के फैसले पर बीजेपी कायदीन खामोशी इख्तियार कर रहे हैं। रेवंत रेड्डी के खिलाफ एक लफ्ज भी नहीं बोल रहे हैं। अदालत के फैसले पर रंट पिटीशन दायर न करने की बात भी कोई नहीं कर रहा। बीजेपी कायदीन रेवंत रेड्डी को बचाने की कोशिश कर रहे हैं। BRSMLC दासूजो शर्वान ने बीजेपी रवैये पर सवाल उठाया। उन्होंने कहा कि बीजेपी का ये रवैया मशकूक है। गुज़िश्ता में अशोकनगर में धरना देने वाले बंदी संजय भी खामोश हैं। अब वो रंट पिटीशन न देने पर एक लफ्ज भी नहीं बोल रहे। दासूजो शर्वान का इल्जाम है कि बीजेपी और रेवंत रेड्डी के दरमियान खुफिया मुफाहमत है। इस मसले पर बीजेपी की खामोशी सियासी बहस को तेज कर रही है। ఇంత పెద్ద తతంగం జరుగుతుంటే సందట్లో స్టడమియాల లెక్క బీజేపీలు వీళ్ళు ఉలుకుపాలు కినబడదా అన్న మీకేమన్నా విన్నారే? గ్రూప్ 1 పేరు మీద జడ్జిమెంట్ వచ్చింది, ఒక్కడన్నా మాట్లాడినారే బీజేపీకి వెళ్ళి? మా రామచంద్ర అన్న మాట్లాడలే, పెనం మీద పోపు కింద ఎగిరి కేసీఆర్ అనగానే ఎగిరిపడే బండి సంజయ్ అన్న మాట్లాడలే, ఎవరు మాట్లాడతలేరు. ఎందుకు? రేవంత్ రెడ్డి మీద ఇట్స్ బ్లాక్ స్పాట్ అని రేవంత్ రెడ్డి ఆయన మీద మచ్చబడదో ఏమైనా అనుకుంటున్నారో ఏం పడో ఒక్కరు మాట్లాడతలేరు. మీ నోట్లకి ఏమైనా తాళాలు వేసుకున్నారా అన్న మీరేమన్నా? ఎందుకో మాట్లాడతలేరు. మీరు బీజేపీ పార్టీని ప్రజల కోసం నడుపుతున్నారా, రేవంత్ రెడ్డిని కాపాడడం కోసం నడుపుతున్నారా? మీరు రేవంత్ రెడ్డి రక్షకులా మీరేమన్నా? రక్షకులా మీరేమన్నా? కేంద్ర మంత్రులు ఉంటారు, పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, నోరిప్పితే ఆగకుండా అడ్డమైన భాష అంతా మీరు కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడతారు. మరి ఎందుకో ఈ గ్రూప్ 1 అంశం మీద, తర్వాత ఈ తీర్పు పైన, ఇవాళ SLP వేస్తా అన్న తీరు పైన, రివ్యూ పిటిషన్ వేస్తా అన్న తీరు పైన ఎందుకో మాట్లాడరు మీరు? సినిమా డ్రామా చేసిండ్రు బండి సంజయ్ గారు. ఒకరోజు మొత్తం బ్యానెట్ ఎక్కి నిలబడ్డాడు అశోక్ నగర్లో. ఎక్కడ పోయింది ఆయన? మేమందరం పోయినమేయాల. ఏదో విద్యార్థులంతా పాపం ర్యాలీ చేస్తున్నారు కదా అని మేము పోతే మా ర్యాలీలో మీరు ఎట్లా, అరే మీ ర్యాలీంద్ర భయ్ విద్యార్థులు ర్యాలీ, ఏదో ఉద్యమం జరుగుతుంది కదా అని అంటే మా మీద దాడి చేసే ప్రయత్నాలు కూడా చేసింది. మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా మీకు దాడి చేసే